విష్ణు సహస్రనామము 76వ శ్లోకము. భూతవాసో వాసుదేహ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దప్తో దుర్ధరో దాపరాజితః. ఓం భూతవాసాయ నమః. పంచమహాభూతములకు వసతి గృహమని అర్థము. సర్వభూతములు పరమాత్మ ఎందు ఉండుట చేత భూతవాసులను వర్ణించబడుచున్నాడు. హరివంశము వసంతి త్వయి భూతాన్ని భూతావస్థతో భవాన్ అని చెప్పుచున్నది. అన్ని జీవుల పరమాత్మ నుండి జనించుట చేత పరమాత్మ భూతయోని అని గీత విభూతి యోగం తెలియజేయుచున్నది. అహం సర్వస్య ప్రభవ. భూతవాసుడైన విష్ణువుకు నమస్కారం. ఓం వాసుదేవాయ నమః. మాయా విక్షేప గుణములచే ఈ విశ్వము ఆవరించినాడు పరమాత్మ. చాదయామి జగదీశ్వం భూత్యా సూర్య ఇవాంశుభే. మహాభారతం శాంతిపర్వము అనగా సూర్యుడు తన కిరణములచే ప్రకాశిస్తున్నట్టు పరమాత్మ తన విభూతిచే ఈ విశ్వమంతయు వ్యాపించి ఉన్నాడని భావము. వాసుదేవునకు నమస్కారం. ఓం సర్వాసు నిలయాయ నమః. జీవశక్తులకు నిలయమని అర్థము. అన్ని జీవులకు పరమాత్మ ఉపాధి. జీవులకు ప్రాణమునిచ్చి పోషించినది పరమాత్మ. ఈ కారణం నుంచే పరమాత్మ సర్వాసు నిలయుడు. సర్వాసు నిలయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం అనలాయ నమః. అపరిమిత విభూతులు ధనైశ్వర్య శక్తులు కలవాడు పరమాత్మ. పరమాత్మ గొప్పతనమునకు ఎల్లలు లేవు. పరమాత్మ స్వభావము నామరూపము అతీతమైంది. నా దివ్య విభూతులంతమైన అని శ్రీకృష్ణుడు గీత విభూతి యోగమందు వరించినాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతినం పరంతప. అపరిమిత శక్తులు కల పరమాత్మ అనలాయుడని పిలువబడుచున్నాడు. అనలాయునకు నమస్కారం. ఓం దర్పహాయ నమః. దర్పమునగా గర్వమని అర్థము. గర్వముతో విర్రవేగు వారిని అనుచుటచే దర్పహాయనుడని నామం పరమాత్మ కలిగాను. ఉదాహరణకు కృష్ణావతారముందు గోవర్ధన పర్వతం ఎత్తి ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుండి గోవులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాను. దర్పహరుడైన విష్ణువుకు నమస్కారం. ఓం దర్పదాయ నమః. ధర్మవర్తనలకు ఆత్మగౌరవం ప్రసాదించువాడని అర్థము. సత్పురుషులందు ధర్మము నీతి మొదలగు గుణములు అందు ఆసక్తి కలిగించువాడు పరమాత్మ. ఆత్మగౌరవం వారికి రక్షగా ఉంటూ ధర్మ మార్గమును తప్పకుండానట్లు కాపాడుచున్నది. ఆ దర్పదాహ అని కొందరు ఈ నామమును ఉచ్చరింతురు. అనగా తన భక్తులు గర్వంతో విర్రవీగక కాపాడువాడని భావము. సత్వగుణ ప్రధానులు ఆధ్యాత్మిక ప్రవృత్తి యందు తమంత వారు లేరను అహంకారము కలిగి ఉండుట కలదు. సంపూర్ణ శరణాగతులకు భక్తులు గర్వం పెంచుకొనగా రక్షింపబడుటచే పరమాత్మ అదర్పదుడనే తెలియబడుచున్నాడు. దర్పదుడగు విష్ణువుకు నమస్కారం. ఓం దృప్తాయ నమః. అమితానందమే సహజ స్వభావముగా కలవాడు దృప్తుడు. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. దృప్తునకు నమస్కారము. ఓం దుర్ధరాయ నమః. పరమాత్మ ధ్యానము అతి కష్టసాధ్యమైనది. యోగి పుంగములు నియమనిష్టలు కలిగి ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానింతురు. క్లేశోదికతరం అవ్యక్త సక్తచేతసామని గీత భక్తియోగమందు శ్రీకృష్ణుడు పరమాత్మ ధ్యానమెంత కష్ట సాధ్యమైనదో వివరించాడు. అవ్యక్తము నిరాకారుడైన పరమాత్మను ధ్యానించుట అతి కష్టతరము. పరమాత్మ ధ్యానమతి దుర్ధర ఒకటచే పరమాత్మ దుర్ధరుడని చెప్పబడుచున్నాడు. దుర్ధరునకు నమస్కారం. ఓం అపరాజితాయ నమః. ఎవరి చేతను పరాజితుడు కాబడిన వాడు పరమాత్మ. పొందబడునది కర్మ, పొందునది కర్త. కావున కర్తయే ఎల్లప్పుడూ విజేతగా నుండును. ఈ సత్యమును అనుసరించియే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మను జయించలేవు. జ్ఞానేంద్రియములు పరిమిత శక్తులు దివ్యమైన ఆత్మశక్తి ముందు నిలవజాలవు. ఆత్మశక్తియే పరమాత్మ. ఆత్మశక్తి అపరాజితము. అపరాజితులకు విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.